ఆగస్టు నెల 15వ తేదీ మరియమాత మోక్షారోపణ పండుగ. పునీత అల్ఫోన్స్ మరియు లిగోరి ప్రకారం మరియ తల్లి ఈ లోక ఆశల వలయంలో తగులుకొనక దేవునితో మాత్రమే సఖ్యత కలిగి జీవించిన జన్మ పాపరహితోద్భవి కావున మరణం ఆమెకు శిక్ష కాదు, అది ఆమెకు అతి మధురమైన ప్రేమపూర్వక పరలోక ద్వారం. మరియ తల్లి యేసు మోక్షారోహణం తర్వాత శిష్యులకు పెద్ద దిక్కుగా ఉంటూ ప్రార్థనలను బలపరుస్తూ పవిత్రాత్మ వరాలను పొంది క్రీస్తు రక్షణ ఫలాలను అందింప శిష్యులకు తోడ్పడ్డారు. యేసు తన తల్లికి ముందే మోక్షానికి వెళ్లి ఆమెకు సింహాసనం సిద్ధం చేసి మోక్ష వాసులతో గౌరవప్రదంగా స్వాగతించి ఆమెను సకల పునీతుల మాతగా మోక్ష రాణిగా నియమించారు. అదే రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కనుక నిత్య స్వాతంత్ర మాతగా భారతదేశ పాలక పునీతగా శ్రీసభచే గౌరవించబడింది. రక్షణ ప్రణాళికలో ముఖ్య పాత్ర వహించిన మరియ తల్లి జీవితం, దర్శనాలు మరియు ప్రార్థనలు క్రైస్తవులకు ఆధ్యాత్మిక మార్గ దర్శకాలు. మోక్షారోపణ మాతా